ఉంది యువరానర్. మై లర్న్ ఫ్రెండ్ పీపీ గారు చెప్పినట్టుగా గతంలో నేను హతుడి శ్యామ్ కుమార్ పేరెంట్స్ తరఫున ఇదే కోర్టులో సీనుకి వ్యతిరేకంగా వాదించిన మాట నిజం. సాక్ష్యాధారాలతో ఇతడే హంతకుడు నిరూపించిన మాట నిజం. కోర్టు శిక్ష విధించిన మాట నిజం. యువరానర్, పాపం డిఫెన్స్ లాయర్ గారికి అప్పుడు నిజం అనిపించినవన్నీ ఇప్పుడు అబద్ధాలుగా కనిపిస్తున్నాయి. కారణం ఏమైంటుందో తెలుసుకోవచ్చా అని అడుగుతున్నాను. నువ్వు లేకుండా ఆఫీస్లో 4 రోజులు గడపాలా? ఇంపాసిబుల్. నా వల్ల కాదు. అయితే మీరు లీవ్ పెట్టి హాయిగా ఇంట్లో ఉండండి. లాయరు, ఎవడో కమలాకర్ రావు ఆ సీన్ గారి తరఫున వాదిస్తాడన్నావు. సడన్ గా ఈ సంచారాన్ని సీన్లోకి ఎలా వచ్చింది? నాకు అదే అర్థం కావడం లేదు సార్. వాడి సపోర్ట్ తో రెచ్చిపోతున్న లాయర్ సంజయ్ని దెబ్బకి దెబ్బ తీస్తాను. షహబాష్, అది మాట అంటే. బాబా, ఆ పఠాన్ గాడి సరుకు ఈ రాత్రికే వస్తుందని తెలిసింది. నువ్వు అంటే దారి కాచి ఆ సరుకుని మన అడ్డాకి చేరుస్తాను. వద్దు, నువ్వు మీరిద్దరూ నాతో రండి. బాబా, నేను కూడా వస్తాను. ఈ క్షణం నుంచి నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు, ఎవరి మీద ఆధారపడదలుచుకోలేదు. చాలా ఏళ్ల తర్వాత యుద్ధ రంగంలోకి అడుగు పెట్టబోయే రాజుని నేనే, సిపాయిని నేనే. ఇంత స్లోగా పని జరిగితే చెప్పిన టైంకి ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేం. ఇంజనీర్ గారు రాలేదా? రాలేదు సార్. చా, రోజు సైట్ మీద ఉండాలన్న శ్రద్ధ బొత్తిగా లేకుండా పోతోంది. నమస్తే పురుషోత్తం. నమస్తే సేట్జీ. పని బాగా జరుగుతున్నట్టుంది. సేట్జీ, కన్స్ట్రక్షన్ వర్క్ అంటే మీకు తెలియంది ఏముంది? మెటీరియల్ రేట్స్ అన్ని పెరిగిపోయినాయి. సిమెంట్ కంపెనీల నుంచి లారీల్లో బస్తాలు టైంకి రావట్లేదు. అన్నీ రెడీగా ఉంటే లేబర్ ప్రాబ్లం. రోజు టెన్షనే. అవును సాబ్, దునియా అన్న తర్వాత ఏదో ప్రాబ్లం ఉండనే ఉంటుంది సాబ్. మీది ప్రాబ్లం కన్స్ట్రక్షన్, మాది ప్రాబ్లం కరెన్సీ. సేట్జీ, మీరనేది? అవును సాబ్, మీకు తెలియంది ఏముంది? నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు స్టేట్స్ లో సెటిల్ అయిపోయి ఇండియాకి తిరిగి రాను అంటున్నాడు. నన్నే అక్కడికి రమ్మంటున్నాడు సాబ్. తప్పదుగా, అందుకే బిజినెస్ క్లోజ్ చేసి నేను కూడా స్టేట్స్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా సాబ్. అంటే మీరనేది? మీరు కరెక్ట్ గానే ఊహించారు. నేను మీకు ఇచ్చిన 50 లక్షలు అప్పు వాపస్ ఇస్తే బిజినెస్ క్లోజ్ చేసుకొని చలో అమెరికా. మీ దగ్గర అప్పు తీసుకునే ముందే చెప్పాను కదా సేట్జీ, రిటర్న్ ఇచ్చేది కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఫ్లాట్స్ అన్ని అమ్ముడుపోయాకే అని. ఆ మాట నిజమే సాబ్, కానీ ఇప్పుడు నేను దందా బంద్ చేయాలనుకుంటున్నా. ఓకే సేట్జీ, 10 రోజులు టైం ఇవ్వండి, డబ్బు రెడీ చేస్తాను. పురుషోత్తం సాబ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు కష్టంగానే ఉంది, కానీ ఏమి చేస్తాం, వస్తాం. గుర్తు ఉందిగా, 10 రోజులు. మీరు రానక్కర్లేదు, అమౌంట్ మీటికే పంపిస్తాను. రామ్ 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 రామ్, వస్తాను సాబ్. సార్, 10 రోజుల్లో 50 లక్షలు ఇస్తానని ఎందుకు చెప్పారు? ఏం చేయను? నా వల్ల కాదని బతిమాలనా? మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి కదా సార్. ఏమైంది మన పొజిషన్ కి? ఇప్పటికే కన్స్ట్రక్షన్ కోసం బ్యాంకుల్లో అప్పులు చేశాం, లక్షలు ఖర్చు పెట్టాం. ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు. పని ప్రోగ్రెస్ చూశాకే ఫ్లాట్ ఓనర్స్ ఇన్స్టాల్మెంట్స్ కడతారు. మన ప్రాజెక్ట్ కి ఎస్టిమేషన్ కి మించి డబ్బు ఖర్చు అవుతోంది కదా? అవును సార్. మొత్తం వర్క్ పూర్తవడానికి ఇంకా ఎంత అమౌంట్ అవసరం అవుతుంది? ఇంకో 1.5 కోటి అవుతుంది సార్. ఆల్ రైట్, 10 రోజుల్లో సేట్ అప్పు తీర్చేద్దాం. ఆ తర్వాత లోన్స్ ఎలా రైజ్ చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్క్ ఆపకూడదు. చెప్పిన టైంకి పని పూర్తి కావాలి. మార్కెట్లో ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ గుడ్ విల్ ఈ పిల్లర్స్ లా స్ట్రాంగ్ గా నిలబడాలి. మొత్తం అయిపోయినట్టుగా? అయిపోయినాయి. బండి జాగ్రత్త. సరే. చెప్పిన టైంకి మాలందేలో చూడు. సరే. పద. మన అన్న ఎవరో షూట్ చేశారా? రండి.
శ్రీవాణి ఫినిష్. కొత్త పెళ్లి కూతురు పాల గ్లాస్తో శోభనం గదిలో అడుగు పెడుతుంది. నేను ఈ పాల గ్లాస్ తోటే నీ గదిలోకి అడుగు పెడుతున్నా. మేడం పాలు ఎవరు తెమ్మన్నారు? ఊరెళ్తూ మేడం గారు ఏం చెప్పారు? మిమ్మల్ని జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోమన్నారుగా. నాకేం వద్దు, కానీ నువ్వెళ్ళు. అదేంటి మేడం, ఇష్టపడి ఇస్తుంటేను. వద్దన్నానా? ఇంకో గ్లాస్ పాలొద్దు, ఈ ఒక్క గ్లాస్ పాలు తాగండి చాలు. వద్దని చెప్పానుగా. ప్లీజ్ మేడం తాగండి. బా సర్లే ఇవ్వు. అన్నవిక, ఏంటి అదోలా అవుతోంది? శ్రీవాణి ఈ టైంలో ఎవట్రా పానకంలో పుడకలాగా? అక్కగారు వెళ్ళిపోయారా? వెళ్లే ముందు నా మొబైల్కి ఫోన్ చేసి ఇంటిని శ్రీవాణి గారిని కనిపెట్టుకుని ఉండమని మరీ మరీ చెప్పారు. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా జెట్ స్పీడ్తో వచ్చేశాను. ఎక్కడ శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? ఆహా, ఏం కలరింగ్ ఇస్తున్నావురా? ఆవిడ గారు నీకు ఫోన్లో చెప్పింది గోరంతా, నువ్వు చూపించే బిల్డప్ మాత్రం కొండంతా. శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? అనామిక, నువ్వు కన్యాకుమారి చూసావా? కన్యాకుమారా? చూడలేదండి. కన్యాకుమారిలో ఎటు చూసినా సముద్రమే. ఒక పక్క సూర్యోదయం, మరో పక్క చంద్రోదయం. ఈ అక్కగారి ఇల్లు నా కన్యాకుమారి లాంటిదే. నా హృదయమైన సముద్రానికి అటు సూర్యుడిలా శ్రీవాణి, ఇటు చంద్రుడిలా అనామిక. వారిని అబ్బా, కరెక్ట్ టైంకి కాకిలా వాలిపోవడమే కాక కారు కూతలకు వస్తారా? సార్, ఇది పట్టపగలు. మీ సూర్యోదయం ఆ రూమ్ లో ఉంది. నాకు పగలైనా రాత్రైనా ఒకటే. శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? శ్రీవాణి గారు? ఏమైంది? సర్రును చూడాల్సిన శ్రీవాణి ఎందుకు ఇలా మందులో తడిసిన మల్లె మొగ్గలా పడుకుంది? జ్వరమా, నీరసమా? చిన్న మేడం గారు తలనొప్పిగా ఉందని పడుకున్నారు. వాట్? శ్రీవాణి గారికి తలనొప్ప? చెప్పు, డాక్టర్ని పిలవనా లేక నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ చేద్దామా?
కొంచెం తలనొప్పి తగ్గిపోతుందిలేండి. సూర్యుడికి శిరోభారం అయితే ఈ సృష్టి ఆగిపోతుంది. శ్రీవాణికి తలనొప్పి అంటే ఈ సూరి గుండె ఆగిపోతుంది. శ్రీవాణి గారు వద్దు, వదలద్దు. నీ చేత్తో నా చేతిని ఇలానే పట్టుకో అనామిక. ఆశ అంత ఫ్రీగా వస్తుందేంటి? ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. చెప్పు డార్లింగ్, నీకోసం ఏం చేయను? చార్మినార్లోంచి ఒక మినార్ నీకోసం పీక్కొచ్చి ఇవ్వనా? లేక మూసీ నది ఒడ్డున మన ప్రేమ గుర్తుగా మినీ తాజ్ మహల్ కట్టివనా? చెప్పు అనామిక, అనామిక, అనామిక. పరమహంస గారు, మీరు చెప్పినట్టే నేను ఆ పురుషోత్తం దగ్గరికి వెళ్ళి అప్పుగా ఇచ్చిన నా బాకీని వెంటనే తీర్చేయమన్నాను సాబ్. ఏమన్నాడు? కొంచెం టైము ఇస్తే డబ్బు మొత్తం ఇంటికే పంపిస్తానన్నాడు సాబ్. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ పూర్తి కాకముందే అప్పు తీర్చమని అడిగినందుకు అనుమానించలేదు కదా? నేను అంత డైరెక్ట్ గా అడుగుతాను సాబ్. నాకున్న బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి అమెరికాలో ఉన్న నా కొడుకు దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను సాబ్. నమ్మేశాడు సాబ్. ఇప్పటికే బ్యాంకుల్లో లక్షల అప్పు చేశాడు. కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు నీ బాకీ ఎలా తీరుస్తాడో అది చూద్దాం. సాబ్ మరి నేను వెళ్ళిరండి. వెళ్లే ముందు ఒక్క మాట. పురుషోత్తానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కోసం ఫైనాన్స్ చేసిన వాళ్ళందరూ బాకీ తీర్చమని ఒకేసారి మీద పడాలి. ఊపిరాడకుండా చేయాలి. సాబ్ మా వాళ్ళందరికీ ముందే చెప్పేశాను. వాళ్ళందరూ రేపే తమ బాకీ తీర్చమని ఆ పురుషోత్తంని నిలదీపోతున్నారు సాబ్. శభాష్. వస్తాను సాబ్. అందరూ ఒక్కసారి బాకీలు తీర్చమని మీద పడితే పాపం ఆ పురుషోత్తం కుడితిలో పడ్డ ఎలుకల గిలగిలా కొట్టుకుంటూ ఊపిరాడక తన్నుకుంటాడు. మనకు కావాల్సింది కదేగా సాబ్. చాలదు. బాకీలు తీర్చడం కోసం వాడు మరిన్ని అప్పులు చేయాలి. రోజు రోజుకి అప్పుల ఊబిలోకి కూరుకుపోవాలి. ఆ రోజు దగ్గరలోనే ఉంది సాబ్. అని మనం రిలాక్స్ అయిపోకూడదు సత్తి. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కి ఏ బ్యాంకు ఎంతెంత లోన్ ఇచ్చిందో కనుక్కో. ఆ బ్యాంకు మేనేజర్లు ఎవరో వాళ్ళు మనం చెప్పినట్టు వింటారా లేదా తెలుసుకో. ఓకే సాబ్. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎప్పటికీ పూర్తి కాకూడదు. ముండి గోడలుగానే మిగిలిపోవాలి. అందిన చోటల్లో అప్పులు చేసిన ఆ పురుషోత్తం కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడాలి. ఈ పరమహంసను ఢీ కొట్టినందుకు 100 రూపాయలు లేకుండా నాశనమైపోవాలి. మిస్టర్ విజయ్, శ్యామ్ కుమార్ హత్య కేసును రివ్యూ చేయవచ్చని, అందుకు తగిన ప్రాథమిక సాక్ష్యాలు దొరికాయని రిపోర్ట్ రాసింది మీరే కదూ? అవును. మీకు దొరికిన ప్రాథమిక సాక్ష్యాలేంటో కోర్టు వారికి చెప్పగలరా? ష్యూర్. శ్యామ్ కుమార్ హత్య కేసులో నేరస్తుడిగా నిరూపించబడి జైల్లో శిక్షణ అనుభవిస్తున్న సీను తరఫున ఓ రోజు అతని ఫ్రెండ్ గిరి, తల్లి శాంతమ్మ నన్ను కలిశారు. వాళ్ళ మాటల్లో ఎన్నో సందేహాలు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా అతడికి విధించిన శిక్ష అన్యాయమని వాదించారు. దర్యాప్తుని మరో కోణంలోంచి కొనసాగించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వాపోయారు. దాంతో క్లోజ్ చేసిన ఫైల్ని మళ్లీ ఓపెన్ చేశాను. ఈ కేసులో ముఖ్యమైన సాక్షుల్ని మళ్లీ కలవాలనుకున్నాను. రిసెప్షనిస్టు దొరకలేదు. రూంబాయ్ యాదయ్య పోలీస్ లాకప్లోనే హత్య చేయబడ్డాడు. ఇక మిగిలింది హతుడి ప్రియురాలు సునీత, అతడి పేరెంట్స్. వాళ్ళు తమ స్టేట్మెంట్లో ఇచ్చిన అడ్రస్ ఆధారంగా ఆ ఇంటికి వెళ్లి చూస్తే అది తప్పుడు అడ్రస్ అని అర్థమైంది. దాంతో వాళ్ళ ఫోటోల ఆధారంగా ప్రయత్నిస్తే గోల్కొండ ఏరియాలోని ఓ ఇంట్లో వాళ్ళు ముగ్గురు దొరికారు. అంటే కేవలం తప్పుడు అడ్రస్ ఇచ్చినందుకే మీరు వాళ్ళని అరెస్ట్ చేశారా? కాదు, ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఈ హత్య కేసులో నాటకం ఆడినందుకు వచ్చిన ₹1,00,000 పంచుకునే విషయంలో గొడవ పడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశాను. ఇంటరాగేషన్ లో వాళ్ళు జరిగింది ఒప్పుకున్నారు. ఆ ఆధారంగానే కేసుని రివ్యూ చేయడానికి రికమెండ్ చేస్తూ రిపోర్ట్ చేశాను. గుడ్. అంటే అతడు శ్యామ్కి సునీత ప్రియురాలు కాదు, వాళ్ళ అతడి తల్లిదండ్రులు కాదు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షులను కొట్టి హింసించి తనకు నచ్చిన విధంగా స్టేట్మెంట్ తయారు చేసి వాళ్ళ చేత సంతకాలు తీసుకోవడం అనాగరికం మాత్రమే కాదు, అమానుష్యం కూడా. కాదు యువర్ ఆనర్. పోలీస్ స్టేషన్ లో వాడిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కాకుండా కోర్టు వారి ముందే వారిని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యు మే ప్రొసీడ్. అతడు శ్యామ్ నువ్వు ప్రేమించుకున్నారా? సే ఎస్ ఆర్ నో. లేదు. మరి ఇదే కోర్టులో అతడు శ్యామ్ నువ్వు ప్రేమించుకున్నారని సీను నీ మీద మోసపడి తనతో అక్రమ సంబంధం పెట్టుకోమంటే నువ్వు కాదు అన్నందుకే శ్యామ్ కుమార్ హత్య చేశాడు అన్నావు. అప్పుడు అబద్ధం చెప్పాను. ఎందుకు? డబ్బు కోసం. డబ్బు కోసమా?
ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. శ్యామ్ మీ కొడుకేనా? చెప్పండి, హతుడి శ్యామ్ మీ కొడుకేనా? కాదు. మరెవరు కొడుకు? తెలీదు. మరి హతుడి శ్యామ్ మీ కొడుకేని నాటకం ఎందుకు ఆడారు? డబ్బు కాసుపడి నాటకాలాడా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి, డబ్బు కోసం మీరే ఈ నాటకం ఆడారా లేక ఇంకెవరైనా ఆడించారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సాక్షులను ఒత్తిడి చేసి అసలే మానసికంగా కంట్రోల్లో లేని వాళ్ళ చేత తనకనుకూలంగా సాక్ష్యం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. యువర్ ఆనర్, సాక్షులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు అని ఈ రోజు ఉదయాన్నే డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫికెట్ ఇది. Objection overruled. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ నాటకం మీరే ఆడారా లేక ఇంకెవరైనా ఆడించారా?